హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు కూడా ఇందిరమ్మ ఇండ్ల మీద పబ్లిష్ అయినటువంటి కొన్ని ఆర్టికల్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఒక జిల్లాలో ఒక 20 మండలాలకు సంబంధించి ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయ్యాయని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ అప్డేట్ అయితే కాదు, ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో అలానే ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కంగు తినే వార్తలు అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. అదేంటి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు అయితే చూస్తున్నానండి. అందులో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా కష్టానికి ప్రతిఫలంగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఈ రోజు పబ్లిష్ అయినటువంటి కొన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా. సో ఒకసారి వివరాలు అయితే చూద్దాము. సో ముందుగా ఇంటి నిర్మాణాలు నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి ఒక కంగు తినే వార్త అని చెప్పాను. సో అది ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లు 400 చదరపు అడుగుల్లోనే ఉండాలి. అంతకు మించి ఒక్క రొంతు కూడా ఒక్క పాయింట్ పెరిగినా కానీ మీకు ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ నిర్మాణానికి సంబంధించి ఇస్తామని చెప్పిన అమౌంట్ ఒక్క రూపాయి కూడా ఖాతాలకు జమ కాదని చెప్పి చెప్తున్నారనమాట. వివరాలు చూద్దాము. సో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పాటించాల్సిన పలు గైడ్లైన్స్ను ఖరారు చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అయితే సర్క్యులర్ జారీ చేశారనమాట. వీటిని కలెక్టర్లందరికీ కూడా పంపారండి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్ మట్టం పనులు ఆరంభించే ముందు స్థలం ఫోటో తీసి దాన్ని ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని చెప్పి ఎండి అయితే సూచించారు. సో ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు పని స్టార్ట్ చేసేటప్పుడు ముగ్గు పోసుకుంటారు కదా. సో ముగ్గు పోసిన తర్వాత బేస్ మట్టం అనేది పూర్తి చేసి ఉన్నటువంటి వాళ్ళకి ₹1,00,000 విడుదల చేస్తామని చెప్పి చెప్పింది గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఫొటోస్ అనేటివి తీసి అప్లోడ్ చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళాయి. ఇంటి నిర్మాణ వైశాల్యం అనేది 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్తో సహా ఇంటిని నిర్మించాలని చెప్పి తెలియజేశారు. అంటే ఈ 400 చదరపు అడుగుల్లోనే 2 గదులు వచ్చేయాలి, ఒక వంటగది వచ్చేయాలి, బాత్రూమ్తో కూడా రావాలని చెప్పి చెప్తున్నారు. ప్రతి దశలోనూ ఫోటోలను తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదు చేయాలి, అప్లోడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు అనమాట. వీటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సో పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్నటువంటి ఇంటికి అదనపు గదులు యాడ్ చేసేసి కొంతవరకు కూల్చివేసిన వాటికి ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయరాదని చెప్తున్నారు. సపరేట్గా ఒక స్థలం అనేది కేటాయించుకొని ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలి. లేని పక్షంలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ద్వారా విడుదల కాదని చెప్పి ఒక సర్క్యులర్ అయితే విడుదల చేశారు. ఆ సర్క్యులర్ అన్ని కలెక్టర్లకు అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో కాబట్టి క్షేత్రస్థాయిలో పరిశీలన అనేటివి చేయాలి. అధికారులందరూ కూడా ఈ నమోదు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించి నమోదైతే చేయించాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సింది మీరే అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక జిల్లాకు సంబంధించి మనకు ఇక్కడ మరొక అప్డేట్ రూపంలో ఏ విధంగా వచ్చిందంటే, సో ఖాళీల వివరాలు ఏ జిల్లాల్లో ఎన్ని నమోదయ్యాయని చెప్పి ఇక్కడ మనకు వికారాబాద్కి సంబంధించి అయితే ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సో 20 మండలాల్లో, వికారాబాద్ 20 మండలాల్లో 1848 ఇండ్లు అయితే మంజూరైనాయి. మిగతా చోట్ల సర్వే అయితే జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా లేదనే దాని మీద సర్వే అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఈ యొక్క వికారాబాద్కి సంబంధించిన హౌసింగ్ ఎండి అయితే ప్రకటించారనమాట. వికారాబాద్ జిల్లాలోని 20 గ్రామాలలో ఎంపిక చేసినటువంటి 1848 లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయడంతో పాటు విడతల వారీగా వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ హౌసింగ్ పీడీ అయితే తెలియజేశారనమాట. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మండలానికి ఒక ఆదర్శ గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక అయితే చేయడం జరిగిందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో సర్వే అయితే కొనసాగుతుందని తెలియజేశారనమాట. ₹5,00,000 వివిధ విడతల వారీగా అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో జమ అవుతుందని కూడా చెప్తున్నారండి. ప్రభుత్వ నియమ నిబంధనలను సరిగా అమలు చేస్తేనే ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదలవుతాయని చెప్పి చెప్తున్నారనమాట. మండలాల్లోకైతే మండల అభివృద్ధి అధికారులు, మున్సిపాలిటీలోనైతే కమిషనర్లు ఈ యొక్క నివేదికను అందజేయాలని చెప్పి అప్డేట్ అయితే విడుదల చేశారనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి
సో వివిధ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇకపోతే ఫైనల్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉగాది రోజు విడుదల చేస్తామని చెప్పారు. కాకపోతే అది కూడా డిలే అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే సో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు సర్వే అయితే జరిగింది కదా, ఈ సర్వేలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వినతి చేశారండి. అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులకు సంబంధించి వినతి చేయగా కేంద్ర ప్రభుత్వం అయితే తిరస్కరించింది. ఇచ్చినటువంటి డేటా అంతా కూడా మేము అప్రూవల్ చేయలేము, మేము మా యాప్ ద్వారా అయితే అప్రూవల్ తీసుకుని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే అయితే జరిగింది కదా, ఈ సర్వే ఆధారంగా జరిగినటువంటి ఈ సర్వేను తిరస్కరిస్తూ మళ్ళీ కూడా రీసర్వే అయితే చేయాల్సిందిగా అయితే కోరడం జరిగింది. సో కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రీసర్వేలు అనేటివి ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయన్నమాట. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్ ద్వారా అయితే రీసర్వే అనేది జరుగుతుందని చాలా స్పష్టమవుతుంది. అందువల్ల ఉగాది కానుకగా కూడా ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రాకపోవచ్చు. మేబీ నెక్స్ట్ మంత్లో అయితే సెకండ్ లిస్ట్ అనేది విడుదల కావచ్చండి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే ఒక ఉదామారిగా అయితే ఫస్ట్ లిస్ట్ అనేది వివిధ గ్రామాల్లో కేటాయించబడినటువంటి ఇండ్లను అయితే ప్రభుత్వం అయితే సో ఇక్కడ లిస్ట్ రూపంలో విడుదల చేసి L1, L2, L3గా అయితే విభజించేసి ఇచ్చేసిందనమాట. సో ఇక్కడ కూడా చాలా గందరగోళం అనేది నెలకొని ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ అలానే సెకండ్ లిస్ట్లో ఎలాంటి తప్పులు రాకుండా చూసుకోవాలని చెప్పి సో రీసర్వేలు అయితే చేస్తున్నారు. సో ఈ రీసర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. సెకండ్ లిస్ట్ కూడా సేమ్ యాస్టీస్గా ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఐడి ద్వారా లేదా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా, రేషన్ కార్డు ద్వారా, ఆధార్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ ఏ లిస్ట్లో యాడ్ అయ్యి ఉందనేది తెలుసుకోవచ్చు. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా లిస్ట్లో అయితే రావడం జరుగుతుంది. సో అయితే వివిధ విడతల వారీగా అయితే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. ఫస్ట్ విడత కింద వచ్చేసి ₹1,00,000 అయితే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకైతే వస్తాయి. అదేవిధంగా ₹1,25,000 గోడలు నిర్మించుకున్నటువంటి వాళ్ళకి, అంటే బేస్మెంట్ తర్వాత స్టెప్ గోడలు నిర్మిస్తారు కదా, అప్పుడు వచ్చేసి ₹1,25,000. స్లాబ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి థర్డ్ స్టెప్లో వచ్చేసి స్లాబ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి వచ్చేసి ₹1,50,000. తర్వాత మళ్ళీ పూర్తి నిర్మాణం పెయింటింగ్స్కి వాటికి సంబంధించి అయితే మరో ₹1,00,000 అయితే విడుదల చేస్తూ వివిధ విడతల వారికి అయితే అమౌంట్ అయితే ఈ యొక్క ప్రజల యొక్క ఖాతాలకు విడుదల చేస్తామని చెప్పింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా కూడా ఉంది. పల్లె ప్రాంతాల్లో అయితే 72,000, పట్టణ ప్రాంతాల్లో అయితే ₹1,80,000 వరకు అయితే అమౌంట్ అనేది కలిసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ద్వారా అయితే రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారనమాట అధికారులు. సో కాబట్టి మీరు ఏ పని చేసుకున్నా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ పని చేసుకున్నా కానీ ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఫోటో అనేది మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శుల ద్వారా అయితే నమోదు చేయించుకోవాలి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో. లేదంటే ₹1 కూడా చెల్లించే అవకాశం అయితే ఉండదు ప్రభుత్వం. ఇక్కడ మనకు జియో ట్యాగింగ్ అనేది చేస్తుంటారు స్టార్టింగ్లో. మీరు ముగ్గు పోసిన వెంటనే కూడా ఆ ముగ్గులోనే మీరు ఇండ్లు నిర్మించుకోవాలి. ఒక్కరంతా జరిగినా కానీ మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పేమెంట్ అనేది ₹1 కూడా మీ ఖాతాలకు చేరదని చెప్పి స్పష్టం చేస్తున్నారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.